అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి రాకముందు పదే పదే చెప్పిన మాట, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపుతా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కరోజు చాలు నాకు ఈ యుద్ధాన్ని ఆపటానికి అని ప్రగల్భాలు పలికాడు. కానీ ఇప్పుడు తత్వం బోధపడింది, వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఈ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఇప్పుడు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితుంది. నిన్న అక్కడ వైట్ హౌస్లో కాంగ్రెస్ ప్రతినిధులతో ఒక విందు భేటీ ఏర్పాటు చేశారు. ఆ విందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈ వ్యాఖ్య చేశాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తానని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత క్లిష్టమైనటువంటి యుద్ధాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నేను పుతిన్తో మాట్లాడి వెంటనే యుద్ధాన్ని విరమింపజేస్తాను అనుకున్నాను. పుతిన్ నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా నేను మాట్లాడాను. అలస్కాలో పుతిన్తో కూడా నేను భేటీ నిర్వహించాను, మాట్లాడాను. సాధ్యమైనంత వరకు నేను కృషి చేశాను, కానీ నా వల్ల కావట్లేదు, నేను ఆపలేకపోయాను అని ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నా రాజకీయ జీవితంలో ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడాల. నేను ఇప్పటికే 7 యుద్ధాలు ఆపాను. 7 యుద్ధాలు నేను ఆపగలిగాను, కానీ కొన్ని 3-4 దశాబ్దాలుగా ఉన్నటువంటి యుద్ధాలను కూడా నేను ఆపాను, కానీ ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి వాస్తవాన్ని అంగీకరించి మాట్లాడిన పరిస్థితి. సో నిజమే, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. జెలెన్స్కీతో భేటీ అయ్యాడు, పుతిన్తో భేటీ అయ్యాడు. కొన్ని గంటల పాటు అంతకుముందు కూడా ఫోన్లలో చర్చలు జరిపాడు, పుతిన్తో మాట్లాడాడు. ఇక్కడ శాంతి ఒప్పందాలు చేసుకుంటే బాగుంటుంది, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే బాగుంటుందని చెప్పి తన వంతు ప్రయత్నం తను చేశాడు. కానీ ఇక్కడ రష్యా ఎందుకు మెట్టు దిగలేదు? యుక్రెయిన్ తన గుండె మీద కొట్టిందన్నటువంటి ఒక పగ చాలా స్పష్టంగా ఉంది పుతిన్లో కూడా. ఆ యుక్రెయిన్ ఏవైతే భూభాగాలు ఉన్నాయో, డొనెట్స్క్ కావచ్చు, లుహాన్స్క్ కావచ్చు, జపోరిజియా కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ కైవసం చేసుకున్నప్పటికీ కూడా మాకు అధికారికంగా అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తోంది రష్యా. దాంతోపాటు ఈ నాటో కూటమిలో యుక్రెయిన్ చేరకూడదు, ఈ యూరప్ దేశాల మద్దతు యుక్రెయిన్ తీసుకోకూడదు, ఈ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ భూభాగాలు మాకు అప్పగించడంతో పాటు నాటో కూటమిలో చేరకుండా ఉండకూడదు అనేది ప్రధాన లక్ష్యం, పుతిన్కి ప్రధాన డిమాండ్ అది. కానీ దానికి సరిగా ఒప్పుకోవటం లేదు. ఎక్కడా మేము రాజీ పడబోమని చెప్పి జెలెన్స్కీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే ఇంత ఇదిగా యుద్ధాలు జరుగుతూ ఉంది. రష్యా యుక్రెయిన్ మధ్య ఇంత క్లిష్టమైన పరిస్థితి ఎందుకుందంటే ఎవరూ కూడా సరిగా మెట్టు దిగట్లా, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. చాలా క్లియర్గా ఆ యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తూనే ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ యుద్ధం ఆగాలి అంటే గనక ఇప్పుడు మన భారత్ మీద కూడా ఆయన ఈ విధంగా సుంకాలు ఎందుకు వేస్తున్నాడు? రష్యాకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రష్యాకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భారత్ ఇచ్చినటువంటి ఆర్థిక వనరులతోనే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది. యుక్రెయిన్ మీద విపరీతంగా యుద్ధ విమానాలతో దాడులు కావచ్చు, అక్కడికి వెళ్ళి సైనికులు పంపించుకోవచ్చు, పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులకి ఒక కారణం భారతే. అందుకని చెప్పి నేను సుంకాలు విధిస్తున్నాను కూడా చెప్పాడు. 50% సుంకాలు, అది చాలా ఎక్కువ అని కూడా నిన్న ట్రంప్ ఒప్పుకున్నాడు అనమాట. సో ఎంత ప్రయత్నాలు చేసినా, ఏ రకంగా చేసినా కానీ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం నేను ఆపలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నా వల్ల కావట్లేదు అని కూడా చెప్పాడు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ యుద్ధాన్ని ఆపేసి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటే, ఇప్పటికే చాలా యుద్ధాలు ఆపేశాను, నోబెల్ శాంతి బహుమతి నాకు రావాలి, నేను ప్రపంచ శాంతి దూతగా ఈ ప్రపంచానికి కనిపించాలి, అందుకే ఈ రకంగా నేను అన్ని దేశాల ఉద్రిక్తతలు తగ్గిస్తున్నాను, ఈ రకమైన ఇమేజ్ డెవలప్ చేసుకోవడం కోసం ఆయన యుద్ధాలు ఆపేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంక్లిష్టతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నా వల్ల కూడా కాదు, నేను కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి ఇక్కడ ఉందని కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి ఈ యుద్ధం ఆగాలంటే ఇంకా ఏం చేయాలి అని కూడా తర్జన పడుతూ ఉన్నాడు. ఇక్కడ శాంతి నెలకొనాలి అంటే ఏం చేయాలని కూడా మేధావులతో ఆయన డిస్కషన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇష్టారీతిన
ఆయన ఏవైతే దేశాలు ఉన్నాయో మిత్ర దేశాలు చూడట్లేదు, శత్రు దేశాలు చూడట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తానే ఉన్నాడు. ఇలాంటి మితిమీరినటువంటి పొగరుబోతుగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, భారత్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి దూరంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ 3 దేశాలు కలిసినందుకు చాలా భయపడిపోతూ ఉన్నాడు. రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి, అమెరికాకి వ్యతిరేకంగా కుట్రలు చెప్తున్నాయని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ భయం కూడా ఆ ఆందోళన ఉంది కాబట్టే మళ్ళీ భారత్తో మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. మొన్న ఒక ట్వీట్ కూడా చేశాడు. భారత ప్రధాని అంటే నాకు చాలా ఇష్టం. నరేంద్ర మోదీతో నేను ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా ఉంటాను. ఆయన మంచి ప్రధాని, గొప్ప ప్రధాని. భారతదేశానికి ఆయన ఉండటం గొప్ప విషయం. ఈ రకంగా మాట్లాడాడు. కానీ ప్రస్తుతం ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రష్యా విషయంలో ఇది మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ వ్యక్తిగతంగా నాకు మోదీ అంటే గౌరవం, ఇష్టం అని కూడా చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు, ఇప్పటికే అర్థమైపోయింది. డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలని నేను అగ్రరాజ్యం, నేను పెద్దను కాబట్టి అందరూ నా చెప్పు చేతలో ఉండాలి, నా కాళ్ళ దగ్గర ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. అది యుద్ధాన్ని ఆపటమైనా కానీ, లేకపోతే చమురు కొనుగోలు చేయకూడదన్నా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులు సవ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా కానీ, నా నా దగ్గర వాళ్ళు దేహి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఆయన అంగీకరించట్లా. సో ఆయన ఒప్పుకున్నాడు 100% రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపలేకపోయాను, నా వల్ల కాదు అని చెప్పాడు.